టాపిక్ వచ్చేసి చెత్త గురించి. చెత్త అని తీసి పారేస్తామేమో, ఆ పారేయడంలో కూడా ఒక పద్ధతి పాడు ఉంటది కెనడాలోని. చెత్తని 3 రకాలుగా విభజించాలన్నమాట. ఇమేజ్ లో కనిపిస్తున్న 3 రకాల బిన్స్ లోని మనం చెత్తని సపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 కూడా గవర్నమెంటే మనకి ఫ్రీగా ఇస్తుంది ప్రతి ఇంటికి. ఇక్కడ వీళ్ళు చెత్త బుట్టల్ని డస్ట్ బిన్స్ అనరు, గార్బేజ్ బిన్స్ అంటారు. బ్లాక్ కలర్ బిన్ లో ఇలాంటి గార్బేజ్ బ్యాగ్స్ దొరుకుతాయి అనమాట. బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో ఉంటాయి. అంటే ఎందుకు పనికిరాని చెత్త, ఇంకా అది వేస్ట్ అన్నవన్నీ బ్లాక్ దాంట్లో డంప్ చేయాలి. తర్వాత గ్రీన్ కలర్ దాంట్లో ఇలాంటి ఆర్గానిక్స్ బ్యాగ్ దొరుకుతాయి. అంటే కిచెన్ వేస్టేజ్, ఫుడ్ వేస్టేజ్ అన్ని అందులో వేయాలి. ఇలాంటి బ్లూ కలర్స్ దాంట్లో రీసైకిలబుల్ ఐటమ్స్, అంటే అట్టడొక్కులు, టిన్స్, ఇలాంటివన్నీ అందులో వేయాలన్నమాట. ప్రతి ఏరియాకి చెత్త ఎప్పుడు కలెక్ట్ చేస్తారనేది వాళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుంది. దాన్ని బట్టి మనం చెత్తని ముందు రోజు రాత్రి బయట అయితే పెట్టేస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి చెత్తని కలెక్ట్ చేస్తారన్నమాట. ప్రతి ఇంటి వారు వాళ్ళ మోతాదుకి మించిగా చెత్తను పెడితే గవర్నమెంట్ మాత్రం తీసుకువెళ్ళదు. మళ్ళీ నెక్స్ట్ టర్న్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి.